కర్కాటక రాశి వారికి ఉద్యోగంలో కొంత అనుకున్నటువంటి స్థాయిలో ఉద్యోగం లేదు అని అనుకునేటువంటి సందర్భంలో కావచ్చును, ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారు కావచ్చును, ఎంత ఎదురు చూస్తున్నా రావట్లేదు అని అనుకునేటువంటి వారు, జీతం పెరగాలి, జీతం పెరగటం లేదు, ఇలాంటి డౌట్స్ ఉండేటువంటి వారికి, పని ఒత్తిడి, వర్క్ స్ట్రెస్ అధికంగా ఉంది, అసలు ఈ ఉద్యోగం చేయాలా వద్దా, వేరే ఉద్యోగం ఏమైనా వెతుక్కోవాలా, మరి ఇది సరైనటువంటి సమయమా కాదా. అదేవిధంగా నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తుండేటువంటి సందర్భాలలో అయినా కూడా కర్కాటక రాశి వారి కోసం. అదేవిధంగా బదిలీలు, లైక్ ఇక్కడ నుండి మరొక చోటికి, మరొక చోటు నుంచి ఇంకొక చోటికి, ఫ్యామిలీ ఒక చోట, అయ్యో మీరు ఒక చోట ఉద్యోగం చేసే సందర్భాలలో మరి బదిలీలు కూడా కావాలి అని అనుకునేటువంటి వారి కోసం ఈ రెమెడీ. ఎవరికి? కర్కాటక రాశి వారికి. కర్కాటక రాశి వారు తప్పకుండా కూడా మీరు మీ దగ్గరలో దేవాలయంలో ప్రతి శనివారము శనైశ్వరుని దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన విశేషమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. అదేవిధంగా ఎవరైతే పెరుగు శర్కరను ఇంటర్వ్యూకు వెళ్ళేటప్పుడు నోట్లో వేసుకొని వెళ్ళడం ద్వారా అది ఇంటర్వ్యూ తప్పకుండా మీకు సక్సెస్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కొంతమేర శనివారము చపాతీలను కానీ ఒక పూట ఎవరికైనా అన్నదానం చేయడం ద్వారా అతి శీఘ్రంగా వీరికి ఉద్యోగం లభించే పరిస్థితి ఉంటుంది. కనుక ఇంకా ఏమైనా వ్యక్తిగతంగా ఉద్యోగం మరి ఈ టైంలో మారొచ్చా లేదా, నేను చేసే ఉద్యోగం కరెక్టా కాదా, అసలు ఈ ఉద్యోగంలో నాకు అద్భుతమైనటువంటి ఎదుగుదల ఉంటుందా ఉండదా, ఇలాంటి డౌట్స్ ఎవరికైనా ఉన్నట్టయితే తప్పకుండా మీకోసం కొంత టైంను నేను కేటాయించి మాట్లాడుతున్నాను. ఇంకా అలాంటి డౌట్స్ ఉన్నవారు తప్పకుండా మీరు సంప్రదించి అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందండి. ఆల్ ద బెస్ట్.